నమస్తే. రేవంత్ రెడ్డి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నది ఒకటే, తెలంగాణ మొత్తం అవినీతి పాలైపోయింది, కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది, వాళ్ళందరిని మేము జైల్లో వేస్తాం, తిన్నదంతా కక్కిస్తాం. ఇట్లా వాళ్ళు కొన్ని ఇంటి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇది టానిక్ దగ్గర నుంచి, టానిక్ వైన్ షాప్ దగ్గర నుంచి గొర్రెల స్కాము, ఇట్లా రకరకాల స్కామ్లు, కాళేశ్వరము, ఇవన్నీ. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న వీడియో ఆ ప్రభుత్వం చేసిన అవినీతిని ఈ ప్రభుత్వం ఏ రకంగా పక్కదారి పట్టించింది, ఎందుకు ఈ స్కామ్ని మొత్తం పక్కన పెట్టింది, అంటే ఒక స్కామ్ని, ఒక కుంభకోణాన్ని చర్యలు తీసుకోకుండా అమాయకులని బలి చేసి అసలైన దొంగలని పక్కన పెట్టి టోటల్ కుంభకోణాన్ని మొత్తం పక్కన పెట్టినట్టుగా కనబడుతున్నది. ఇందులో ప్రధానంగా నేను ఈ వీడియో చేస్తున్నది గొర్రెల కుంభకోణం గురించి. చాలామంది మర్చిపోయి ఉంటారు, ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ స్కామ్ ఏంది, ఏం జరిగింది అన్నది కూడా మర్చిపోయి ఉంటారు. మరి ఎందుకో తెలీదు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఈ కుంభకోణం మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే కనబడట్లేదు. ఈ శాఖ, ఈ పశు సంవర్ధక శాఖ మొన్నటి దాకా ఇప్పుడు కొత్తగా మంత్రికి ఇచ్చినట్టున్నారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. దాదాపుగా 15-16 నెలలుగా వాకిటి శ్రీహరికి ఇచ్చారు అనుకుంటా. ఆయనకి ఇచ్చే కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది ఈ యానిమల్ అండ్ హస్బెండరీ శాఖ. ఆయన హయాంలోనే ఈ ఒక్కొక్క యూనిట్ని దాదాపుగా ఒక్కొక్క బండి మీద 20 గొర్రెలు తీసుకుపోయినట్టు, 30 గొర్రెలు తీసుకుపోయినట్టుగా మనకు ఫోటోలు వచ్చినాయి. కేసుకు సంబంధించిన వివరాలు బయటికి తీసుకొచ్చినారు. అంత బాగానే ఉన్నది. ఒక అమాయకుడైన ఒక గిరిజనుడు, మొన్నటిదాకా డైరెక్టర్గా పనిచేసిన రామచంద్ర నాయక్ అనే ఒక గిరిజనుని బలి చేసి ఈ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ని, అంతకుముందు దొంగలు ఎవరైతే ఆ లక్ష్మారెడ్డి అనే ఒక భయంకరమైన దొంగ ఉన్నాడో వాని కెనడాగా బారిపోయేలాగా చేసి ఇవాళ మీసాలు గీక్కొని తిరుగుతున్నాడట. ఏడావడన దేవునికన్నా దొరుకుతానేమో అని. మొన్నటిదాకా ఎస్సీ కమిషన్ దాంట్లో మెంబర్గానో ఎక్కడో ఆయనకి పోస్ట్ ఉండే. ఈ రకంగా దొంగలని కాపాడిర్రు, అమాయకులని బలి చేసారు. ఆయన ఏకంగా జైలుకే పంపించారు పోయిన డైరెక్టర్ని. అయితే ఈ వీడియో నేను దేని మీద చేస్తున్నా అంటే, కొన్ని ఆధారాలు మన ముందుకు వచ్చినాయి. నా ముందు ఒక ముగ్గురు రైతులు ఉన్నారు. ఆ పెద్ద మనిషి పేరు నాగిరెడ్డి గారు, ఆయనది మాచర్ల. ఈయన పేరు రామారావు. మీదెక్కడ? మీది కూడా మార్చర్లే, వీళ్ళది కూడా మార్చర్లే. నా పక్కన ఉన్న ఈ అన్న పేరు చంద్రమౌళి, ఈయనది కడప. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు రైతులతో మాట్లాడి ఒక యూనిట్కి 21 గొర్రెలు ఉంటాయి, 20 ఆడగొర్రెలు, ఒక పొట్టేలు. ఈ 21 గొర్రెలను ఒక యూనిట్ కింద చూస్తారు. ఆ యూనిట్లని వీళ్ళు సప్లై చేస్తారనమాట. అంటే వీళ్ళు మధ్యలో ఉంటారు. రైతుల దగ్గర నుంచి గొర్రెల్ని సేకరిస్తారు. వీళ్ళు యూనిట్లు 21 సెట్ చేసుకొని పశుసంవర్ధక శాఖ అప్పగించాలి. వీళ్ళు ఆ పని చేసి పెట్టాలి. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరో ఒకరి ద్వారా తెలుసుకొని, అరే తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు ఇస్తున్నదట, మనం వీటిని సప్లై చేద్దామని ఈ చిన్న వాళ్ళు, వీళ్ళకి ఎంత మిగులుతుంది? ఒక 5,000 10,000 వీళ్ళకి మిగులుతుంది, 10-15 మిగులుతుంది ఉన్న దాంట్లో. ఆ 1,25,000 పర్ యూనిట్ ధర. ఓ 15,000-16,000 మిగిలితే ఇందులో ఇక డాక్టర్ల దగ్గర, ఇందులో డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయినారు. డాక్టర్ల దగ్గర నుంచి ఇదే పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న బాబు భేరి అని ఒక ఆయన ఈ మొత్తం దందాకు తెరలేపిండు. ఇక అసలు ఇక మామూలుగా లేదు, అరాచకం. వీళ్ళు పాపం డబ్బులు ఇచ్చి ఆయన 40 లక్షలు ఇచ్చిండు. మొత్తం క్యాషే. అంత మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ చుట్టే తిరుగుతుంది వ్యవహారం అంతా. మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్, గోల్కొండ హోటలు, ఆ హోటలు, ఈ హోటలు, బ్లాక్ డాగ్స్, వైన్ షాపులు, బార్లు, బీర్లు. హోటళ్ళకి తీసుకుపోవాలా, 40,000-50,000 ఖర్చు పెట్టాలా. బట్టల షాప్ తీసుకుపోవాలా, బట్టలు కొనియాలా. క్యాష్ తీసుకొచ్చి క్యాష్ ఇవ్వాలా. ఎక్కడా ఎవిడెన్స్ లేకుండా చాలా పగడ్బందీగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండు. మీకు 5,000 యూనిట్లు ఇస్తా, 6,000 యూనిట్లు ఇస్తా అంటే కమిషన్ అనమాట. ఒక యూనిట్కి దాదాపు 5,000 రూపాయలు బాబుబేరికి ఇవ్వాలి, 5,000 డాక్టర్లకు ఇవ్వాలి. వీళ్ళకి ఒక 5,000 మిగిలితే మహా అయితే అటు ఇటుగా, అంటే 10,000 రూపాయలు లంచం రూపంలో వీళ్ళు ఇవ్వాలన్నమాట. ఇక ఎంత క్వాలిటీ గొర్రెలు రైతులకు వస్తాయన్నది అది వేరే విషయం. అది ఇంకొక సబ్జెక్ట్. వీళ్ళకి జరిగిన అన్యాయము, వీళ్ళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, నేను రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడినంటే, మీ డిపార్ట్మెంట్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు ఆల్రెడీ. ఒకసారి సైడ్ జరగండి. వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆ పెద్ద మనిషి కంప్లైంట్ ఇచ్చున్నాడు, అందరికి కంప్లైంట్ ఇచ్చిండు. మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ జరగాలి కదా. 2021లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే ఆనాడు గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మనందరికి తెలుసు కదా. ఫైల్స్ అనేది అల్లబెట్టిరు కదా. ఆ ఫైల్స్ తగలబెట్టిన ఆ కేసు ఏమైందో తెలియదు, ఓఎస్డి కళ్యాణ్ ఏమైపోయిందో తెలియదు.
ఇంకా చాలా వినిపిస్తున్నాయి. అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదో జైల్లో ఉన్నట్టుగా ఏదో క్రియేట్ చేసిన కూడా మాట్లాడుకుంటున్నారు. ఐ డోంట్ నో యాక్చువల్లీ, అది పక్కన పెడదాం. ఆ తర్వాత మన ఎవిడెన్స్ కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఈ టోటల్ ఎపిసోడ్లో తలసాని ఈయనకు చెందాల్సింది ఈయనకు చెందింది. ఈ బాబు బేరి అనేటోడు వసూలు చేస్తాడు. ఫస్ట్ వసూలు చేసి లక్ష్మారెడ్డికి ఇంత ఇస్తాడు, తలసానికి ఇంత ఇస్తాడు, ఎక్కడోలా అక్కడికి పోతుంది. వీళ్ళు డాక్టర్లకు కూడా ఇచ్చుకుంటారు. ఎంత దుర్మార్గం అంటే, ఇగో ఇది కంప్లైంట్ ఎప్పుడు 2021లో ఇచ్చినాను. 2018లో ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా 2018లో ఫస్ట్ వెంకటేశ్వర్లు అని ఆయన డైరెక్టర్గా ఉండే. ఇప్పుడు ఈ కల్ప్రిట్ ఈ లక్ష్మారెడ్డి అంటోడు ఎండీగా ఉండే. 2018లో ఇది స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు లక్షలాది గొర్రెలు కావాలి కదా. కేసీఆర్ మీటింగ్ పెడితే ఇది కుదరదు సార్ అని ఆయన వెంకటేశ్వర్లు ఇది ఇన్ని గొర్రెలు ఏడా సాధ్యమైంది అంటే, ఈ తెలివిగా ఈ లక్ష్మారెడ్డి ఏం చేసిందంటే, ఎందుకు సాధ్యం కాదు సార్, నేను 10 లక్షల గొర్రెలైనా తెప్పిస్తానేసరికి ఈ లక్ష్మారెడ్డిని డైరెక్టర్ని చేసిండు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది దందా. ఇక అంతకు ముందే స్టార్ట్ చేసిర్రు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అంతా లక్ష్మారెడ్డి ఈ బాబు బేరి అనేట ఆయనకి అప్పచెప్పిండు. అయితే వీళ్ళు 2018లో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని కాంటాక్ట్ అయ్యారో హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఈ బాబు బేరిని ఇంకా మిగతా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారో, వీళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం స్టార్ట్ చేసిరు. వీళ్ళు ఎంత ఇచ్చారంటే, ఇక ఈయన కంప్లైంట్ ఇచ్చిండు నా పెద్ద మనిషి, మహారాజశ్రీ గౌరవనీయులైన పశుసంవర్ధక శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్కి నమస్కరించి రాయినది. నేను గంటా నాగిరెడ్డి తండ్రి వెంకటరెడ్డి, మాది గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామం. నేను 2018లో గద్వాల్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు గొర్రెల యూనిట్లు సప్లై చేశాను. జనవరి 2, 2019న ఒక వ్యక్తి ద్వారా డైరెక్టర్ ఆఫీస్ నందు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయుచున్నటువంటి బాబు బేరి సార్ పరిచయం అయినారు. ఎవరు మిమ్మల్ని ఈయనకు పరిచయం చేసింది? రవిశంకర్. ఇక్కడ విషయం ఏంటంటే, రవిశంకర్ అని ఒక ఆయన ఈయనకు పరిచయం చేసిండు. రవిశంకర్ తీసుకొచ్చి బాబు బేరికి పరిచయం చేసిండు. హూ ఈజ్ రవిశంకర్? తలసాని శ్రీనివాస్ యాదవ్ వియంకుడు ఉంటాడు ఒక ఆయన, పుట్టా సుధాకర్ యాదవ్ అని. ఆయన గతంలో మైదుకూరు నుంచే పోటీ చేసిండు. టీడీపీనే కదా, టీడీపీ ఆయన. ఈయన కూడా టీడీపీ నుంచి వచ్చిన కదా, వియంకులు ఇద్దరు. ఆ వియంకుడి యొక్క అనుచరుడు దగ్గరోడు ఈ రవిశంకర్ అనేటోడు. ఆ రవిశంకర్ ఈయనని బాబు బేరికి పరిచయం చేసిండు. ఇక బాబు బేరి ఏం చేసిండు, సెల్ నెంబర్, ఈ గొర్రెల యూనిట్లకు సంబంధించిన వ్యవహారం అంతా బాబు బేరి సార్ గారే చూసుకుంటారని నన్ను నమ్మించి అడ్వాన్స్గా 50 లక్షలు ఇవ్వమన్నారట. దీని నిమిత్తం నీకు 5,000 యూనిట్లు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తాను అని నమ్మించిండట. అంటే ఈయనతో పాటు ఇంకొక 3-4 వెళ్ళి కలిసిరనమాట. 5,000 యూనిట్లు అంటే ఎంత? పర్ యూనిట్ 1,25,000. అంటే దాదాపుగా 62 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుని, ఆ యూనిట్లను మీకు అప్పచెప్తాం, మీరు ఆ సేకరించి ఇవ్వాలి రైతులకి. అంటే రైతుల దగ్గర నుంచి సేకరించి ఈ డిపార్ట్మెంట్కి, డాక్టర్లకి ఇవ్వాలి. 62 కోట్లలో వీళ్ళు అడిగిన లంచం ఎంత? 50 లక్షలు. కానీ నా వద్ద అంత రొక్కం లేదు, నేను చిన్న కారు రైతుని, నన్ను ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేదు అని చెప్పగా, అప్పుడు బాబు బేరి సార్ విడతల వారీగా డబ్బు సమకూర్చమని చెప్పిండట. అప్పుడు సరే అని ఈ కింద తెలుపబడిన విధంగా ఎంతో కొంత ఇబ్బంది పడినా గొర్రెల యూనిట్లకు నాకు ఇస్తారని ఆశతో డబ్బులన్నీ బాబు బేరి సార్ గారికి ఇచ్చాను. 5/1/2019 డేట్లతో సహా చెప్తున్నారు. 10 లక్షల రూపాయలు డైరెక్టర్ గారికి ఇవ్వాలని తీసుకున్నారు. డైరెక్టర్ అంటే ఎవరు ఆనాటికి? వెంకటేశ్వర్లే ఉన్నాడు. ఆయనకి ఇవ్వాలని చెప్పిండు. ఆయన అడిగిండో లేదో తర్వాత విషయం. ఇప్పుడు దగ్గరండి మీరు, ఆయన రమ్మని. ఇప్పుడు మీరు ఈ 10 లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చారు? గోల్కొండ హోటల్లో. ఓకే, గోల్కొండ హోటల్లో 10 లక్షలు ఇచ్చిండు. 15/1/2019 మళ్ళీ ఇంకొక 10 లక్షలు ఇచ్చిండు బాబు బేరి సార్కి. ఏడిచ్చినావు? కారులో ఇచ్చినావు. ఇది ఎక్కడ ఇచ్చినావు? కారు ఇంకా ఆ ప్రాంతమేనండి, ఆఫీస్ చుట్టూ. మరి ఇంకా కారులో ఇచ్చినావు. తర్వాత మూడోది ఫిబ్రవరి 2019 2 లక్షలు ఇచ్చిండు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాజయ్య గారికి ఇవ్వాలని తీసుకున్నారు. ఏ రాజయ్య? అప్పుడు చైర్మన్ కూడా రాజయ్య పేరు చెప్పి తీసుకున్నాడు. ఫిబ్రవరి 2019 3 లక్షలట. మళ్ళీ రాజయ్య యాదవ్ గారికి ఇవ్వాలని తీసుకున్నట. ఫిబ్రవరి 2019 5 లక్షలు తీసుకుండు. వరంగల్ జిల్లా జేడీ ప్రవీణ్ గారికి యూనిట్ల నిమిత్తం ఇవ్వమన్నారట. ఇప్పుడు వీళ్ళంతా రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఆయన ఎవరెవరు పేరు చెప్పిండో వీళ్ళంతా రెస్పాండ్ కావాలి. మీకు డబ్బులు ముట్టినాయా లేదా? ఫిబ్రవరి 2019 10 లక్షలట. మరలా బాబు బేరి సార్కి కారులో ఇచ్చినాను. మొత్తం లక్షలు ఇచ్చినావు పెద్ద మనిషి. 5-6 సిండికేట్ ఉన్నారు. రైతులు ఈయన మీద ఒత్తిడి తెచ్చినట్టు. ఏమాయ మరి నా గొర్రెలు ఎట్టుపోయాను, రైతులు ఒత్తిడి తెచ్చినట్టు. ఎందుకంటే ఈయన గొర్రెలు కొనుక్కొచ్చింది కదా కొన్ని, ఈయన డబ్బులు ఇవ్వాలి రైతులకి. గొర్రెలు ఇచ్చిన రైతులు ఒత్తిడి చేయడం వల్ల నాకు ఉన్న ఆస్తిలో 1 ఎకరం పొలం రాసిచ్చిందట. ఎవరికి? రైతులకు రాసిచ్చినావా? ఈ విధంగా నేను అప్పులు చేస్తూ వీరందరికీ డబ్బులు అడిగినప్పుడల్లా యూనిట్లు ఇస్తారని ఆశతో సమకూర్చుకుంటూ వచ్చాను.
చివరికి అప్పుల వల్ల బాధలు భరించలేక ఇక్కడ పెట్టు చివరికి అప్పుల వల్ల బాధలు భరించలేక నా సమస్త ఆస్తి 3 ఎకరాల భూమి అమ్మి అయిన కాడికి అప్పులు తీర్చి మిగిలిన అప్పులు తీర్చలేక ఊరిలో తల ఎత్తుకోలేక ఊరిని నా కుటుంబాన్ని విడిచిపెట్టి తలదాచుకొని చావలేక బతుకుతున్నా. ఇప్పుడు ఏడుంటున్నారు మరి మీరు? అంటే 1 సంవత్సరం పోయింది. ఇంకెన్నాళ్ళు ఉంటావు బయట? మొత్తం అప్పే తెచ్చిరా? తెచ్చినాం, అందరికి ఇచ్చేసిన 3 ఎకరాలు అమ్మి. ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ తోటి బతకటమే. మీ డిపార్ట్మెంట్ లో బాబుబేరి సార్ ద్వారా జరిగిన ఈ నమ్మక ద్రోహాన్ని అవసరమైతే నాకు బాబుబేరి సార్కి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు ఎంక్వైరీ ద్వారా పరిశీలించండి. బాబుబేరి సార్ స్వయంగా ఫోన్ చేసి 27-28 జనవరి 2021 తేదీన జరిగిన మీటింగ్ కు రమ్మని స్వయంగా ఆయన లోపలికి పంపాడు. కావాలంటే మీ కెమెరా పరిశీలించండి. ఈ విధంగా బాబు సార్ కొత్తగా కట్టుకుంటున్న బిల్డింగ్ కు మరియు కారుకు టైర్లతో సహా సంబంధించిన అవసరాలు తీర్చుకుంటూ నేను అప్పుల ఊబిలో కూరుకుపోయా. నాకు నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గురించి మీరు నా యందు దయ ఉంచి నాకు న్యాయం చేకూర్చి మరలా నన్ను నా ఊరిలో తిరిగేటట్లుగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. ఏనాడు ఇచ్చిందండి ఇది? ఇప్పుడు 2011 తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇక మళ్ళీ ఇవ్వలే. ఇక కేసు పెట్టలేదా మరి మీరు? పెట్టలేదు, డీజీపీకి పంపించిన ఎట్లనే. అయితే ఒకసారి ఫోన్ చేసిండ్రు నాకు, నేను ఇంకా రాలేకపోయినా, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక. ఓకే, ఇప్పుడు అందరు చెప్పుకున్నా ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే ఎవిడెన్స్ లేదేమో? ఎవిడెన్స్ చెక్కులు ఇచ్చినా అట్లేం లేదు, ఏం లేదు, అంత క్యాష్ అయినా? అంత క్యాష్. కాకపోతే మనకి తిరగంగా మరి మినిస్టర్ చెప్పిండు, ఎవరు చెప్పారు, ఎంక్వైరీ చేసినామా రంగారెడ్డి జిల్లాకు రమ్మని ఈ నోటీస్ మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇది ఎంక్వైరీ చేసినట్టు ఏ రోజు 2021లోనే ఏముంది? ఎంక్వైరీ చేసేటోడు వీళ్ళ మనుషులే, ఎంక్వైరీకి ఆదేశించినోడు వీళ్ళ మనుషులు, అంతా వీళ్ళే, డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే కదా, అంత మేనేజే. రామచంద్ర ఎవరు ఆధ్వర్యంలో వేసారు? అంజనప్ప. సర్టెన్ అలిగేషన్స్ అగైన్స్ట్ డాక్టర్ బాబుబేరి, అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్, కలెక్షన్ ఫర్ మనీ ఫ్రమ్ ద షీప్ సెల్లర్స్ యాజ్ అలెజ్డ్ బై శ్రీ గంటా నాగిరెడ్డి, వీళ్ళందరూ. సో ఈయన ఎంక్వైరీ ఏమైంది మరి? ఏమైంది, పిలిపించినారు, నీ కాడ ఏం ఆధారాలు లేవు, తర్వాత పిలుస్తాను. రామచంద్ర నాయక్ కూడా అన్నట్టు కదా, మళ్ళీ ఇంకొక కంపెనీ ఇంకొకటి వేస్తలే, నేను మాట్లాడతలే పెద్ద అయినా, నువ్వు పో అని పంపించిండు. రామచంద్ర నాయక్ 100 సార్లు పోయినా, ఆయన ఏం చేయలేదు. ఈయన బాబుబేరి? అతనే, ఈయన బాబు. ఇప్పుడు ఏడున్నాడు ఈయన? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా జేడి అన్నారండి. ఫోన్ అయితే మనకి ఆ సెక్షన్ లో అయిపోయినా ఫోన్లు కూడా ఎత్తలేదు, మంది ఎత్తుడే లేదు. ఇక ఫోన్లు ఎత్తడు, అది బిజీలో పెట్టిండు, కలవదు కూడా. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. ఇప్పుడు ఇట్లాంటి హిస్టరీ ఉన్న ఈ బాబుబేరికి మిస్టర్ గోపి నీకు అంటే కోపం వస్తుంది, పనిచేసే ఉద్యోగులన్నీ సస్పెండ్ చేస్తావు. నువ్వు దీని మీద ఎంక్వైరీకి ఆదేశించి నీకు దమ్ముంటే, ఈ గోపి ఎవరంటే ఇప్పుడు దీనికి మొత్తానికి సెక్రటరీ, ఐఏఎస్. ఈయనకేం చేసినట్ట, రంగారెడ్డి జిల్లా మొత్తానికి అధికారిగా నియమించినట, బాధ్యతలు ఇచ్చినట. ఎంత ఇస్తున్నావు మరి కమిషన్? ఆయన నుంచి మీరు తీసుకున్న కమిషన్ ఎంత, తీసుకుంటున్నది ఎంత? అసలు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాదట, మెసేజ్లు పెడుతున్నారు. ఇతనికంటే ఎందరో సీనియర్స్ ఉన్న గోపి డైరెక్టర్ ఎందుకు ఇలాంటి దొంగలను ప్రోత్సహిస్తున్నాడని అడుగుతున్నారు. చెప్పాలి మరి సమాధానం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? 3. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు దీనికోసం? నేను ఎక్కడా జరగలేదు. ఒకసారి ఇప్పుడు మీకు ఎన్ని యూనిట్లు వచ్చినాయి? నాకు 55 యూనిట్లు వచ్చినాయి. 55 యూనిట్లు వచ్చినాయి అంటే ఎంత కాస్ట్? ఎంత ఇచ్చినాం. అవి వాళ్ళ 10,000 కాడికి వాళ్ళకి ఇచ్చినాం, మళ్ళీ పంపిస్తామని. ఇంకా అదే అయిపోయింది. తర్వాత మినిస్టర్ చేతిలోకి పోయింది అంత వ్యాపారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ కలవలేదా? కలిసిన. ఏమంటాడు? నేను చౌతులే పోమ్మ ఓఎస్టీని కలుపుకో అన్నది. ఓఎస్డీ ఎవరైనా? కళ్యాణ్. పేపర్ తల పెట్టిన బ్యాచ్. ఆయన ఏమన్నాడు? ఆయన స్టార్ట్ కానీ పెద్ద ఆయన, నీకెందుకు అన్నాడు. ఎలక్షన్ ముందు పోతే కానీ ఎలక్షన్ కానీ అన్నాడు. ఎలక్షన్ కాగానే అయిపోయింది. ఆయన ఇడిపోయాడు, మేము ఇడిపోయాడు. గోల్కొండ హోటల్ ఏం జరిగింది? గోల్కొండ హోటల్ ఏం జరిగింది? తినేవారు తిన్నాం, తాగేవారు తాగినారు, డబ్బులు తీసుకోండి. ఎవరెవరు తాగిందల్లా? ఆ రోజు రవిశంకర్ అమ్మంటే ఒక అతను వచ్చిండు. నేనేం 2 తాగేవాడిని కాదు. ఖర్చు ఎవరు పెట్టిరు? ఖర్చు నాదే. అంతేనా? ఎంత అయింది? ఎంతైంది? 20,000 అట్లా అయింది. అంత కాస్ట్ చాలా హై కాస్ట్. ఈ కూడా పేర్లు నాకు తెలియదు, ఈ అబ్బాయికి తెలుసు పేర్లు. అంతా మోసపోయినావు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ముగ్గురేనా? ఇంకెంతమంది ఉండొచ్చు? ఏమో చాలా మంది అంటుండ్రు, కానీ మాకు పరిచయం అయింది. మేము ఆఫీసులలో కలుసుకోవటం, ఒకరోజు చెప్పుకోవటం, ఇంకా ఉండరంట, కానీ వాళ్ళు ఎవరు మాకు తెలియదండి. ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? ఇగో ఈయనే ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ఇది. ఈ వెనకాల కాదు, ఈయన ఈ పెద్ద మనిషి. ఎంక్వైరీ ఇప్పుడు డాక్టర్లు కూడా ఉన్నారు, డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయినారు. ఇక కట్ చేస్తే విషయం ఏంటంటే,
ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన కౌబాయ్, ఇప్పుడు ఈ కౌబాయ్ అన్నట్టు ఈయన విషయం ఏంటంటే ఇప్పుడు అది ఏది నోట్ల కట్టలు. ఇప్పుడు ఈయనకు వచ్చే ముందే మెసేజ్ పెట్టాలన్నట. ఏమని మెసేజ్ పెట్టాలా? పైసలతో వస్తున్నావా లేదా? లేదనంటే కుదరదు. పైసలతో వస్తున్నా అని అన్నావు అనుకో, ఫోటో పెట్టు. ఆ ఫోటో ఎట్లా? నువ్వు కొంచెం ముందుకు జరిగే ఇట్లా నోట్ల కట్టలు చూపించాలి ఫోన్లో. ఇప్పుడు ఇది చూపించినాకనే నీకు ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నీ ఫోన్లు గీళ్ళు మొత్తం బట్టలు డ్రాయర్ల దగ్గర నుంచి చెక్ చేస్తారట. అన్ని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తాడు. ఈయన లక్ష్మారెడ్డి ఈ దుర్మార్గులంతా కలిసి చేసిన దందా ఇది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తలేడు? ఎంక్వైరీ ఎందుకు ఆగిపోయింది? చాలా చాలా దారుణం అనిపిస్తున్నది. అసలు ఈ గొర్రెల స్కామ్ ఎప్పుడో కొట్టుకపోయింది, అది గాల్లో కొట్టుకపోయింది కేసు అంతా. ఇప్పుడు ట్యాపింగ్ మీద నడుస్తున్నది. ఇప్పుడు ఈయనది ఒక బాధ. మీరు రండి. ఇప్పుడు ఈ బ్రదర్ పేరు చంద్రమౌళి, ఈయనది కడప. ఇప్పుడు ఈయనదే ఇది మీదేనా బ్యాగ్? ఇది ఈయన ఫోటోలు పెట్టింది బాబు బేరికి. మీదేమైంది? 7 lakhs ఉంది. ఇది 7 లక్షలు ఉంది. అవును. 7 లక్షలు ఎట్లా ఎక్కడ కుదిరింది? మాసప్ ట్యాంక్ దగ్గర ఫ్లైఓవర్ కింద ఇచ్చిన. మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద ఒకటేసారి ఇచ్చిన 7 లక్షలు? ఒకటేసారి 3 times ఇచ్చిన. 3 times ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు? బాబు బేరికి ఇచ్చిన. ఓకే. అంటే ఎట్లా అంటే పోయి బండి ఆపగానే అలా పోయి కార్లో కూర్చోవాలి, అమౌంట్ ఇవ్వాలి, దిగెళ్ళిపోవాలి. ఫోన్ లో వాట్సాప్ కాల్ మాట్లాడతారు, నార్మల్ కాల్ ఏమి ఉండదు. మీరు అసలు అంత తెలివిగా మీరు అసలు వాట్సాప్ కాల్ ఒక కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకో ఫోన్ నుంచి అయినా రికార్డ్ చేసి పెట్టుకోవాలి కదా. ఆ టైంలో బిజినెస్ కదా, మళ్ళీ ఏదైనా ఇంకా వాళ్ళు తెలిసింది అనుకోండి, మళ్ళీ పంపిస్తాడో పంపించడో మళ్ళీ అదొక టెన్షన్. ఇప్పుడు అందరూ ఏడ కుదిరింది నెక్స్ట్ సోపతి? డైరెక్ట్ రోజు ఆఫీస్కి వెళ్తున్నా, వాళ్ళ ఆఫీస్కి. ఎవరు త్రూ వెళ్ళినావు? నార్మల్ గా వెళ్తాను. ఓకే. ఇట్లా స్కీమ్ వచ్చినప్పటి నుంచి నేను ఎవరొకరి ద్వారా పరిచయం అవుతారు, వెళ్దాం అనేసి డైరెక్ట్ వెళ్తా ఉన్నా. అట్లా ఒక రోజు ఎందుకు వస్తున్నారు మీరు అనేసి అడిగిండు. ఇట్లా గొర్రెల స్కీమ్ మాకేమనిస్తే మేము కొద్దిగా చేసుకుంటాం సార్, మా దగ్గర గొర్రెలు ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడినాము. సరే రండి అని చెప్పేసి లోపల పిలుచుకుని మాట్లాడిండు. ఏమన్నాడు? యూనిట్ కి 1000 రూపాయలు అడిగినాడు. యూనిట్ కి 1000 రూపాయలు 1000 రూపాయలు అడిగినాడు. సర్లే అనేసి నేను సరే సార్ నేను ఇస్తా సార్ అని చెప్పిన. ఎందుకంటే గొర్రెలు మా దగ్గర ఉన్నాయి, మేము కొనుక్కొచ్చుకుంటాం, మాకు ఎంత మిగిలేదు మాకు తెలుసు కాబట్టి అడిగినాము. సర్లే అని చెప్పేసి జర్నీ చేసినాము. జర్నీ చేసిన తర్వాత ఒక 7 months వరకు చేసినాం బాగానే. తర్వాత ఆయన 1000 రూపీస్ వరకు మేము చేస్తా వచ్చినాం. అట్లా 1000 రూపీస్ అంటే ఎట్లా? పర్ డే ఎంత? పర్ డే అనేది కదా, వీక్లీ పేమెంట్ మాది. ఎంత ఉంటుంది వీక్లీ పేమెంట్? వీక్లీ 1 or 2 lakhs ఉంటుంది. అట్లా 1-2 లక్షలు ఉంటుంది. పర్ డే ఎన్ని యూనిట్లు చేస్తారు? పర్ డే వచ్చేసి ఒక 15 to 30. 20 యూనిట్లు అంటే 20,000 పర్ డే? 20,000 అంతే. 7 రోజులకి 1,40,000 అయితే 1,40,000 ఇమీడియట్ గా పంపాలి. తెచ్చివ్వాలి మనం. మళ్ళీ అట్లా పంపించేదేమో క్యాష్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అసలు ఉండదు. అట్లా వచ్చేసి మేము ఇచ్చిపోతా ఉంటాం. తర్వాత వచ్చేసి మాకు ఒకటే, మీకు ఎందుకు ఇట్లా రోజు ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు అనేసి, మీకు ఒక డిస్ట్రిక్ట్ మొత్తం మీకే అప్పు చెప్తాను, క్యాష్ ఇవ్వండి అని చెప్పిండు. సర్లే అనేసి 3 times నేను ఇచ్చేసిన. 7 లక్షలు ఇచ్చినాం. ఏ జిల్లా అప్ప చెప్పిండు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇచ్చిండ మరి? ఎన్ని యూనిట్లు వచ్చినాయి? యూనిట్లు మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత రాలేదు. అమౌంట్ ఇవ్వక ముందు 1000 రూపీస్ తో మాకు 1000 రూపీస్. తర్వాత ఏమైంది? మళ్ళా తర్వాత అక్కడ సెట్ కావట్లేదు అనేసి, అక్కడ జేడీ ఒప్పుకోవట్లేదు అనేసి అమౌంట్ కు మనం మళ్ళీ వచ్చేసి కరీంనగర్, వరంగల్ తీసుకెళ్ళాం. కరీంనగర్ ఎప్పుడు తీసుకుపోయిండు? 2019. ఎక్కడ తీసుకెళ్ళిండు? బారన్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళిండు. బారన్ రెస్టారెంట్ తీసుకెళ్ళి 3 members డాక్టర్స్ పిలిచిండు. ఇప్పుడు డాక్టర్ల పేర్లు చెప్పినావా నాకు? డాక్టర్ నేమ్ డాక్టర్ రాజేందర్, డాక్టర్ శ్రీనివాస్. ఓకే. సో ఈయన ఎక్కడ? కరీంనగర్ పిలిచిండు. ఎక్కడ అయింది తెలియదు నాకు. వీళ్ళు ముగ్గురు ఎక్కడ డాక్టర్లు? వరంగల్. ఆయన డాక్టర్లు ఎక్కడైంది మనకు. కరీంనగర్ నుంచి మీకు పంపిస్తానని చెప్పినాడు. సర్లే అనేసి 1 day అక్కడే స్పెండ్ చేసినాం మేము. నైట్ ఎక్కడ స్పెండ్ చేశారు? ఆ హోటల్లో తాగినాము. మళ్ళీ లాడ్జీ తీసుకున్నాం. అక్కడే హోటల్ తాగిరు? లాడ్జీ తీసుకున్నాం. ఏం తాగిరు? వాళ్ళు నాకైతే మందు అలవాట్లేదండి. వాళ్ళు ఏది తీసుకునేది నాకు తెలియదు. ఎంత బిల్ అయింది? అక్కడ వచ్చేసి 45,000. ఒకటే రాత్రికి? ఎంతమంది? వాళ్ళు 3, మేమిద్దరము. అదేం తాగుడు? 40,000 తాగుడేంది? అది తాగిండ్రు, తినిండ్రు. మేము వెళ్ళింది 8కి వెళ్ళినాము. మేము బయటకు వచ్చింది 2 o'clock వచ్చినాం. ఓకే. నైట్ అంతవరకు అక్కడే ఉన్నాం. సో ఆడేం డీల్ సెట్ అయింది మరి? డాక్టర్లు మిమ్మల్ని ఓకే చేయాలా? అంతేగా? మేము వస్తాం వాళ్ళు చెప్పాలా? ఆ యూనిట్లని మీకు కాంట్రాక్ట్ కి మీకు ఇవ్వాలా? ఇప్పుడు ఆ 7 లక్షలు మీకు రాలేదు? మాకు రాలేదు. మేము ఆల్రెడీ ఒకసారి అడగడానికి పోయినాము, ఎట్లా మోసపోయినామని చెప్పేసి మాకు తెలుసుకున్నాము.
శ్రీనివాస్ సార్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు, తలసాని దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే చిన్న అమౌంట్ అనేసి మేము వెళ్ళలేదు. తర్వాత ఇక్కడికి వెళ్తే కన్నా ఇక్కడికి వెళ్ళి గట్టిగా అడిగినా, సార్ 7 lakhs అడ్వాన్స్ ఇచ్చినా కదా, ఆ అమౌంట్ రిటర్న్ చేయండి అంటే హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిండు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ డబ్బులు ఇచ్చినావు, మందు దాపిచ్చినావు, 45,000 ఖర్చు పెట్టిన తర్వాత. అవును, చేసిన తర్వాత వాళ్ళు వచ్చినారు, వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళినారు హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్. ఒక మధ్యాహ్నం 2 o'clock తీసుకెళ్లి నైట్ 8 వరకు అక్కడే పెట్టినారు, స్టేషన్ లోనే పెట్టినారు. వచ్చినారు అతను ఒక ముస్లిం అతను, ఇద్దరు వచ్చినారు. వచ్చి ఇట్లా వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పినారు. ఎస్ఐ గారు మా మీద చేయలేదు, ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు, కౌన్సిలింగ్ ఇచ్చినాడు మాకు. కౌన్సిలింగ్ మళ్ళీ రావద్దు అని చెప్పేసి పంపించేసినారు. అంటే ఇట్లా బెదిరించారు అనమాట, పోలీస్ స్టేషన్ లో 10 గంటలకు కూర్చోబెడితే మళ్ళీ నా దగ్గరికి రారు అని అట్లా చేసినారు. మళ్ళీ రామచంద్ర నాయక్ సార్ దగ్గరికి పోతే, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ లేదండి, ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కానీ తీసుకొని రండి, నేను నా స్టైల్లో నేను యాక్షన్ చేసి చూపిస్తాను అని చెప్పి. కానీ ఆ ఎవిడెన్స్ ఉంటే నేను అంత దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇట్లా వీళ్ళు హోటళ్లలో ఇట్లా పాపం వీళ్ళు ఎటు పోయేది నువ్వు పెట్టింది నాకు ట్యాబ్లా లాస్ట్ హోటల్ బిల్స్ అన్నమాట ఇవన్నీ. 29/11/2018 ఎంతమంది కలిసి తిన్నారు? 3 members కలిసి తిన్నారు. 5,000 బిల్ అయింది. ఓన్లీ ఫుడ్ 100 పేపర్ 2 years old 60 ml. ఎవరు తాగారు ఇది? ఆయన తాగింది. బాబు బేరే మాకు అలవాటు లేవు. పోయినప్పుడల్లా ఆవురేనా మనోడు? తాగుడే మొత్తం. 60 ml తాగిండు, 2 పెగ్గులు వేసిండు, 550 పర్ పెగ్గు, 1,650 రూపాయలు అయింది. అపోలో ఫిష్ తిన్నాడు, 410 రూపాయలు. బంజారా కబాబ్ 325. ఏందో ఇది భూటానీ వెజిటబుల్ అట 260. బడ్వైజర్ 650 ml. ఇది ఎవరు తాగారు? మా ఫ్రెండ్ తాగారు. 2 టిక్కా 410. మసాలా పాపడ్ 100. మినరల్ వాటర్ 40. ముర్గు ఏందో ఇది ముర్గు మసాలానా 340. ప్లెయిన్ పాలక్ 270. స్ప్రైట్ 70 రూపాయలు. 2 తాగిరు, 3 తాగిరు. కక్కుర్తి కదా, ఏముంది? పుణ్యానికి వచ్చింది, ఫినాయిల్ అయింది, తాగుతారు, ఏముంది? ఆడ హార్పిక్ తెచ్చి అలా కలిపినా కూడా తాగుడే. తందూరి రోటీ 45 రూపాయలు, 270 రూపాయలు, మొత్తం 5,000 బిల్ చేసి. ఇది చాలా చీప్ అనమాట. ఇది 45,000 అయింది. కరీంనగర్ పోతే నా 3 డాక్టర్లు, బాబు బేరీ, ఈయన అందరు కలిసి చూసుకుని 45,000 అయింది రాత్రి బిల్లు. ఇదో కథ. నేను 7 లక్షలు రావాలి. ఇది ఇంకా గమ్మత్ ఉంటుంది. రా, ఈయనైతే కాటన్లు బ్లాక్ డాగ్ బాటిల్ ఇచ్చుడైనట్టు ఈయన పనిగా. రావాలి 2 కాటన్ల బ్లాక్ డాగ్ బాటిల్ తీసుకురావాలి, బాబు బేరీ కార్లో వేయాలి. ఇక గోల్కొండ హోటల్కి అడుగు పెట్టాక ఇలా గుండెలు అదిరిపోతాయి మొత్తం. డైరెక్ట్ గోల్కొండ హోటల్, ఎందుకంటే ఆడ యానిమల్ అండ్ హస్బెండరీ రోడ్ అవతల ఆఫీసు, రోడ్ యువతల గోల్కొండ హోటల్. వీళ్ళు హోటల్కి పోదామని కానీ ఇలా పని అవుట్, హార్ట్ అటాకే. ఇక మూడు గుండెకున్న 3 వాల్స్ బ్లాక్ అయిపోతాయి వీళ్ళు వెంటనే. పోతే 20,000, 30,000, 40,000 బిల్లు. ఎందుకు ఈ బతుకు? ఎంత భయంకరం అంటే, మళ్ళీ నాకు ఫోన్లు చేయొద్దు దయచేసి. మళ్ళీ ఫోన్లు చేసి వీడియోలు డిలీట్ చేయి. ఇగో ఈ బిల్డింగ్ కడుతున్నాడండి ఏడా ఇది రాయదుర్గ్ దగ్గర. ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన జీతం ఎంత, ఆయన కథ ఎంత, ఆయన వ్యవహారం ఎంత. సరే, ఏదైనా బిజినెస్లు చేస్తే బిజినెస్లు చేసినానని చెప్పుకోవాలి బయటకు వచ్చి. ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా సాధ్యమైంది అన్నది పాయింట్. ఒక్కసారి చూడండి. మరి ఇది ఏడుందో సంపూర్ణ హోటల్ ఆడ చూసుకోరు జరా. ఆ లోపలికి వెళ్ళి చూడండి, ఎవరు జనాలు అటువైపు ఉన్నారు. సౌండ్ ఏం లేదు, ఆడియో ఏం లేదు. ఇట్లా సందులంగా పోతే ఓ ఇల్లు కనబడుతుంది. ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, చూసుకోరు ఎట్లా ఉందో అది. దాదాపు 5-6 ఫ్లోర్లు ఉండేది. మంది పైసలు. మరి ఈయన ఇంత సంపాదించిందంటే మరి లక్ష్మారెడ్డి ఎంత సంపాదించాలి? లక్ష్మారెడ్డి ఎంత సంపాదించాడు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంత సంపాదించాలి? ఓన్లీ లక్ష్మారెడ్డి హయాంలో దాదాపు 3,66,000 సంబంధించిన యూనిట్లు అమ్మారు. 3,66,000 ఇంటూ దాదాపు ఒక 10,000 వేసుకోండి. ఒక 10,000 వేసుకోండి. మరి ఎన్ని కోట్లు అయితాయో మనం ఒకసారి అంచనాకు రావచ్చు. ఇదంతా ఈ బిల్డింగ్ ఇదంతా పోయి రైడ్కి మీరు నువ్వు పోయినావా? కట్టేటప్పుడు నాతోనే ఈ అందరితో నా దగ్గరికే డబ్బులు పంపించేది. ఇగో బిల్డింగ్ చూడండి ఎట్లుందో. ఇది 1 year బ్యాక్. ఇప్పుడు మొత్తం అయిపోవచ్చు, మొత్తం రెంట్ కూడా ఇచ్చేసి ఉండొచ్చు ఈ పాటికి.
మీదేంది కథ? 15 లక్షలు. అమ్మ ఆయన నేను 40, ఆయన 7, మీరు 15. ఎవరికి ఇచ్చినావు? బాబేరికి. కొంచెం దగ్గర రండి. బాబేరికే ఇచ్చినారు. బాబేరి నమ్మిన బంటుగా ఉన్నారా మీరు? ఎట్లా ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పైసలు నీకు ఇచ్చేదా? డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర రానియకుండా నాకు ఇచ్చేది. 10 లక్షలు 15 లక్షలు నేను తీసుకుపోయి సెల్లులు బయట పెట్టేసి కార్లో ఒక్కనే పిలిచి తీసుకుంటాడు. ఓకే. ఏది బట్టల షాపు పోయినా 65,000 బిల్లు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. ఎంత ఘోర! బట్టల షాప్ బిల్ ఇది. బట్టల షాప్ బిల్లు ఆయన పేరు మీదనే ఉంది. కస్టమర్ పేరు బాబు బేరి, మొబైల్ నెంబర్ కూడా ఉంది. ఇక ఏమేమి కొన్నాడు అనుకుంటున్నారు? ఏం షాప్ ఇది? జూబ్లీ హిల్స్ లా. ఇక మనోడు సోకులు చూడరి. విండో ప్యాన్ హెచ్బిఎన్ షర్ట్ అట బ్రైట్ 4,999 రూపాయలు ఉంది ఒక షర్ట్. 5,000 షర్ట్ కొన్నాడు. పుణ్యానికి వచ్చిందే కదా. ఏఐ ఏంది మైక్రో స్క్వేర్ డాబీ షర్ట్ అట 3,999. సటిన్ ఫైన్ ట్విన్ షర్ట్ అట 5,499. స్మాల్ ఫిట్ చెక్ షర్ట్ అట 3,999. ఫిల్ చెక్ షర్ట్ బ్లాక్ కలర్ 4,499. ఫైన్ హౌండ్స్ టూత్ షర్ట్ అట బ్లాక్ కలర్ 4,999. ఎంత బిల్ వేసిండు? 25,194 రూపాయల బిల్ అయింది. డిస్కౌంట్ పోను మొత్తం 26,000 బిల్ అయింది. ఒక ఇది పోతే మంది పైసలు. ఎట్లా చేసుకోబుద్ది అయిందా అంగీలు? ఎవడన్నా మనుషులేనా మీరు అసలు? 2 లక్షల అకౌంట్ లో వేరే వాళ్ళ ఇప్పుడు పైసలు ఇవ్వాలిగా. మరి ఏడు పంపాలి సార్, ఇప్పుడు క్యాష్ లేవు మరి ఏం లేవంటే, సరే ఒక నెంబర్ చెప్తా, ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తా, దాన్ని కొట్టు అనగా నువ్వు ఇట్లా బ్యాంకుకి పోయి ఎవరో ఎస్ వెంకట సురేష్ అని ఆగా ఎవరు ఇది ఎవరో నెంబర్ ఇస్తాడు, అకౌంట్ నెంబర్ ఇచ్చి దాన్ని కొట్టు అంటాడు. దీనికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎవరిది? ఇదానా? అదే నెంబర్. ఇదా పైదా? ఇదే నెంబర్. ఇట్లా 2 లక్షలు కొట్టిండు ఒకసారి. ఇగో 2 లక్షలు కొట్టిండు ఒకసారి. ఇదేంది ఇది లెక్క? ఇగో బాబు బేర్ సార్కు సుకన్య హోటల్ ఎంత అయింది? 2 లక్షలు ఇచ్చినావా? సుకన్య హోటల్ 2 లక్షలు. మళ్ళీ తాగుడు తినడు సపరేట్. ఇదేడా ఉప్పల్ హోటల్ 2 లక్షలు, సుకన్య హోటల్ 2 లక్షలు, గచ్చిబౌలి హోటల్ 2 లక్షలు, మొత్తం 8 లక్షలు. మెట్రోలో ఒక్కోసారి మెట్రో తిప్పుతాడు. ఇదేంది? టైర్లా? కారు టైర్లు. కారు టైర్లు ఏంది? కొత్త మేము వచ్చినప్పుడు కారు రిపేర్ అయితే ఆ టైర్ రిపేర్ ఖర్చు టైర్లు కూడా మేము కొనియాలా? మీరే కొనియాలా? కారు టైర్లకు 40,000 ఇచ్చింది, బూట్లకు 80,000. ఇది ఎక్కడ బూట్లు? సింగపూర్ కి ఫ్లైట్ నేనే బుక్ చేసిన. ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసిన. ఆ ఖర్చులు కావాలంటే అక్కడ ఉన్నాయంటే కుట్టిన వాటికి 80,000. ఇదేంది? బెడ్లా ఏంది ఇది? 25,000. ఐఫోన్ 90,000. ఐఫోన్ ఎవరు కొనిచ్చారు? పూర్ణి అమ్మ. పైసలు బాగున్నట్టు ఏమైనా ఉంటే రాదు నాకు. కారు డ్రైవర్ కు ఫోన్ 16,000. ఎవరు డ్రైవర్ కూడా నువ్వే కొనిచ్చా? కండ్ల అద్దాలు 38,000. ఏం కండ్ల అద్దాలు? స్టైల్ గా పెట్టుకున్నా గాగుల్స్ అంటారు. ఏడ తీసుకుపోయి కొనిచ్చినావు? అయ్యా ఇక్కడ విజయవాడ వస్తే విజయవాడ షాప్ లో పోయి నేను తీసుకుపోయినావా? అంటే అడిగిందా నువ్వే కొనిచ్చినావా? ఆయన విజయ్ ఎక్కడికైనా రావాలంటే నాకు ఫోన్ చేస్తాడు, ఎవరికి చేయడు. పలానా వాళ్ళకి ఒక 20 లక్షలు ఉన్నాయి తీసుకొని రా అంటే మళ్ళీ నేను విజయవాడ నీకు ఇన్ని కొనిచ్చినాడు, నీకెంత లాభం రావాలి? నీకేమొచ్చింది? అదేగా ఇప్పుడు ఈ యూనిట్లు ఇస్తాననే మోసం చేసిండు. ఇక చూడు 12 పొట్టేళ్ళు 20 బస్తాల బియ్యం అట. ఏం దావత్ చేసిండా? ఫంక్షన్ ఉందంటే డైరెక్టర్ వెంకటేశ్వర్లు చనిపోయినప్పుడు ఖర్చు ఎంత? పొడేళ్ళను 2 లక్షలు ఇవ్వమంటే ఇచ్చింది ఆయనకి. ఆయన ఒక డైరెక్టర్ పాత ఆయన ఒక ఆయన చనిపోయింది అన్నట్టు. ఆ పాత ఆయన చనిపోయినప్పుడు ఈ 4,80,000 రూపాయలు ఈయన ఆ సావుకు పెట్టిండు దినానికి. ఇదేంటి? 72 నెలల ఖర్చు, 1 నెల ఖర్చు, కారు డీజిల్, బారు, హోటలు. ఊర్ని అమ్మ. ఇదేంది? గోల్కొండ హోటల్ ఒకసారి 6 లక్షలు, ఒకసారి 4 లక్షలు. రాజయ్యకు ఇచ్చినట్టుగా చెప్పిండా. మొత్తం 41,89,000. మీ ఇద్దరిది కలిసి అందరిది కలిసి
ఇప్పుడు మొత్తం మీకు ఎంత మీకు 15 లక్షలు రావాలి. 15 లక్షలు రావాలి. మరి ఇప్పుడు ఎట్లా మరి ఏం అడుగుతున్నా మరి ఏం ఆధారాలు ఏం లేవంటాడుగా అయ్యే ప్రూఫ్ ఏమున్నాయి చూపిరా అంటాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కదా సార్, ఏదో న్యాయం చేయండి సార్ మాకు. 15 లక్షలు పోయినాయి. మరి ఎట్లా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? పిల్లలకి చదివియాలంటే డబ్బులు లేవు, ఏం చేస్తాం, ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళకి చేరుతున్నాం. ఇప్పుడు ఇలా డాక్టర్ల పాత్ర ఏంది? డాక్టర్లకి మొత్తం బాబు పేరే సెట్ చేస్తాడు, వాళ్ళకింత వీళ్ళకింత తీసుకొచ్చి నాకు ఈ మిగతాయా అని చెప్తాడు. మీకు ఎంత మిగులుతుంది అసలు యాక్చువల్ గా? మాకు ఎంత మొత్తం చేస్తే 1000-2000 అంతే. గొర్రెలు సీజన్ తక్కువ వస్తేనేమో 1000-1500 3000. అప్పుడు ఈ శాల్తీని ఎప్పుడన్నా చూసిరా లక్ష్మారెడ్డిని? చూసినాం. కలిసినా ఎప్పుడన్నా? ఆడదాకా పోలే ఇంకేనే. నువ్వు ఒక 20 లక్షలు తీసుకుని రా, లేకపోతే ఇంకొక ఎవరన్నా చూడు పార్టీని అని చెప్తాడు. అది ఇప్పుడు నేను రామచంద్ర నాయక్ వచ్చినాక ఆయన కంప్లైంట్ చేశారు కదా, ఆయన ఏమనేది? దగ్గరికి పోయి అంటే నేను ఎంక్వైరీ చేస్తలే అది ఇదని, ఒక ఎంక్వైరీ అయిపోయినాక ఇంకొక ఎంక్వైరీ చేస్తలే అంటే ఇంక అంతే. ఆయననే లోపలేసారు కదా పాపం. అట్లా జరిగింది. మంత్రి దగ్గరికి ఎప్పుడు పోలే? మంత్రి పోయినాం, మంత్రి దగ్గర పోయినా చెప్పినా కూడా మీరు ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇమ్మన్నారు, సరే చూద్దాం, లేదు మీరు కేసు వద్దులే ఏమొద్దులే నేను అని ఇది కళ్యాణ్ దగ్గరికి బొమ్మనుడు. సరే దాన్ని ఎట్లా ఒకటి ఏర్పాటు చేద్దాము మీకు కొన్ని యూనిట్లు ఇస్తాం అని కళ్యాణ్ గారికి చెప్పిండు మంత్రి. ఇచ్చే కాడ అంతే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండు? ఆయన సంపాదన ఎంత? ఎవరెవరి మీద ఏసీబీ రైట్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈయన మీద కూడా రైట్స్ చేయండి. ఇప్పుడు ఆయన జెన్యున్ సంపాదించి వదిలిపెట్టండి. ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు అయితే కనబడుతున్నాయి కదా, సరే ఇవి లీగల్గా ఎంతవరకు చెల్లుతాయి అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇవన్నీ చెల్లకపోవచ్చు లీగల్గా. ఇప్పుడు అదే కదా వాళ్ళ ధైర్యం అంతా. వీళ్ళు ఏమన్నా నాకు చెక్కులు ఇచ్చిరా, నా అకౌంట్లో వేసిరా అన్నది. ఇప్పుడు ఈ వెంకటాచార్య అనే అకౌంట్లోకి డబ్బులు పోయినాయి, వాడిని తీసుకొస్తే అయిపోయి ఎక్కడన్నాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంట వెంకటాచార్య చెప్పడా? బాబు పేరుని 4 దోంతి బాబు పేరు సమాధానం చెప్పడా? అసలు ఎందుకు ఈ గొర్రెల స్కామ్ ఎంక్వైరీ పక్కదారి పట్టింది? ఎందుకు పట్టిందంటే దీని వెనకాల లక్ష్మారెడ్డి ఉన్నాడు. లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి ఇంటి పక్క ఊరో అదే ఊరో అనే ఒక ఆరోపణ వస్తున్నది. సో ఆయనని బలి చేసే, ఆయనని లోపలేయాల్సిన క్రమంలో ఒక గిరిజనుడు దొరికిండు, రామచంద్ర నాయక్ అని లాస్ట్ టైం ఉన్న డైరెక్టర్, ఆయన లోపలేసారు. ఎంత దుర్మార్గం ఇది! అమాయకులే. అసలు రైతులకు, తెలంగాణ రైతులకు వచ్చింది లేదు. గొర్రెలు ఎక్కడైతే సేకరించారో ఆ సేకరించిన రైతులకి వచ్చింది లేదు. మధ్యలో ఉన్న దళారులు దీనివల్ల బాగుపడ్డారు. మరి కేసును ఛేదించాల్సిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? మరి ఈ ఐఏఎస్ డైరెక్టర్ ఎట్లా ఆయనకు ప్రమోషన్ ఇచ్చిండు బాబు బేరికి? రంగారెడ్డి జిల్లా మొత్తం ఆయన చేతిలోనే పెట్టిండట కదా. సో ఇమీడియట్గా ఈ కేసును తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ బాధితులకి న్యాయం చేయాలి. దాదాపుగా అందరిది కలిపి మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురే వచ్చి ఎంతమంది ఇట్లా ఈ లెక్క. ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. వీళ్ళ ఫేసెస్ తెలిస్తే వీళ్ళకి కాల్ చేయండి, మన స్టూడియోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు. దీని ద్వారా కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన తెలంగాణ ప్రజల సొమ్మంతా దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.